సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కష్టం విలువ 5వ భాగం. ఏమిటమ్మా రాజ్యం, ఎంత పొద్దుపోయాక ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చావు? ఏదైనా సమస్య? అవునన్నయ్య. ఏంటి విషయం? రాజలక్ష్మి జరిగిన విషయం అన్నయ్యకి చెప్తుంది. వాడింత పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఏం చేయమంటావన్నయ్య, అంత మా కర్మ. అమ్మాయి మా ఊర్లోనే ఉంటే దానికి పెళ్లి కాదు. అందుకే కొన్నాళ్ల పాటు దాన్ని మీ ఇంట్లో ఉంచి ఏదైనా మంచి సంబంధం చూసి త్వరగా దానికి పెళ్లి చేసి పంపించేద్దాం. ఆ మాటకు అక్కడే ఉన్న కృష్ణమూర్తి భార్య సుమిత్ర ఇలా అంటుంది. అలాగే రాజ్యం, దానికేం భాగ్యం. నెల రోజులు తిరిగేలోగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాంలే. నువ్వేం దిగులు పడబాకు. అలాగే వదినా అని చెప్పి సౌజన్యను అక్కడే ఉంచి ఇంటికి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు కిరణ్ ప్లేగ్రౌండ్కి రావటం చూసి తోటి స్నేహితులు, ఒరే ఆ కిరణ్ గడొస్తున్నాడు, పదండి వెళ్ళిపోదాం అని ఆట ఆపేసి వెళ్తూ ఉండగా, ఏంట్రా నన్ను చూసి వెళ్ళిపోతున్నారు? అందరూ మౌనంగా ఉంటారు. అడిగేది మిమ్మల్నేరా. నీతో మాట్లాడినా కలిసి తిరిగినా మా ఇంట్లో వాళ్ళు తోలు ఒలిచేస్తామని చెప్పారు, ఇకపై మాతో మాట్లాడకు అని అనటంతో కిరణ్ బాధగా ఇంటికొస్తూ ఊరి సెంటర్లో రచ్చబండ దగ్గర తండ్రిని చూస్తాడు. నలుగురిలో సత్యం చొక్కా కాలర్ పట్టుకుని వడ్డీ వ్యాపారి, ఏంటి సత్యం, ఇన్నాళ్ళు అప్పు తీర్చమని అడిగితే నా కొడుక్కి ఉద్యోగం రాగానే తీరుస్తానని చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడికి అది ఎట్టాగూ జరగదని తేలిపోయింది కదా, మరి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీ అప్పు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకో వంక చెప్తున్నావా? అది చూసి అక్కడే రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. లేదు లేదు, ఈసారి ఖచ్చితంగా తీరుస్తాను. సరే, 3 నెలలు టైం ఇస్తున్నాను. ఇదే నీకు చివరి అవకాశం. ఆ తర్వాతిక ఏం చెప్పినా వినను, అర్థమైందా? అలాగే సేటు. సత్యం చొక్కా కాలర్ వదిలేసి వెళ్ళిపోతాడు వడ్డీ వ్యాపారి. మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు సత్యం. అది చూసి కిరణ్ మనసుకి చాలా బాధనిపిస్తుంది. దేవుడా, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వేయకుండా నా వాళ్ళని బాధ పెడతావేంటయ్యా అని బోరున ఏడుస్తాడు కిరణ్. అనుకున్నట్టుగానే సౌజన్యకి మంచి సంబంధం చూసి కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు సత్యం, రాజ్యలక్ష్మి. మీ మేలీ జన్మలో మర్చిపోలేను బావగారు. పర్వాలేదులే బావా, మనలో మనకేముంది చెప్పు. మా ఇంటి సమస్య వలన కూతురి జీవితం ఎక్కడ పాడైపోతుందోనని చాలా భయపడ్డామన్నయ్యా. మేముండగా అలా కానిస్తావా రాజలక్ష్మి? సరే, వెళ్ళొస్తాం బావగారు. చెల్లెమ్మా, వెళ్ళొస్తాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు సత్యం, రాజ్యలక్ష్మి. పొలం అమ్మి అప్పుల వాళ్లకి కట్టేస్తాడు. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోవటం వల్ల వడ్డీ వ్యాపారి అప్పు పూర్తిగా తీర్చలేకపోతారు. 3 నెలలు గడవటంతో వడ్డీ వ్యాపారి ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ బాధతో, అవమాన భారంతో అనారోగ్యం పాలయ్యి పక్షవాతంతో మంచాన పడతాడు సత్యం. ఒరే కిరణ్, ఈరోజు మీ నాన్న ఇలా అనారోగ్యంతో మంచాన పడ్డానికి నువ్వేరా కారణం. నీలాంటి కొడుకు మాకు పుట్టకపోయినా బాగుండేది. ఛీ, నీ మొహం నాకు చూపించుకో అనటంతో కిరణ్ ఇంటికి రాకుండా ఊరి చివరన గుడిలో ఉంటూ ఉంటాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ కష్టపడి పనిచేసుకునే భర్త హఠాత్తుగా అలా అనారోగ్యం పాలవటంతో బెంగతో తినటం మానేయటం వల్ల రాజ్యలక్ష్మి కూడా నీరసించిపోతుంది. బాబూ, ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. కిరణ్ ప్రసాదం తీసుకొని, చాలా థ్యాంక్స్ పూజారి గారు. గత 4 రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రింబవళ్ళు గుళ్ళోనే ఉంటున్నావు. ఎవరు నువ్వు? నా పేరు కిరణ్, మాది పక్కూరు. నీకు ఎవ్వరూ లేరా? అనాథవా? అందరూ ఉన్నారు. మరేమిటయ్యా నీ సమస్య? నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. కిరణ్ మౌనంగా ఉంటాడు. మనసులో బాధ చెప్పుకుంటే తీరుతుంది నాయనా. కిరణ్ జరిగిన విషయం మొత్తం వివరించి, నా కారణంగా మా కుటుంబం గౌరవం పోయింది. మా నాన్న మనోవేదనతో మంచాన పడ్డాడు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కిరణ్. బాధపడకు బాబూ, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. తెలిసో తెలియకో తప్పులు చేయటం మానవ సహజం. మరలా తప్పు తెలుసుకుని
చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకోవటం మంచి పని. ఇకపై నా తల్లిదండ్రులకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు పూజారి గారు. చూడు బాబు, జరిగిందే తలుచుకుంటూ బాధపడ్డం మానేసి మీ నాన్న కోరుకున్నట్టుగా నువ్వు ప్రయోజకుడివి కావడానికి ప్రయత్నించు. కనీసం అప్పుడైనా మీ అమ్మా నాన్నల కోరిక నెరవేరుతుంది అలాగే పూజారి గారు అని కిరణ్ ఇంటికి వెళ్లేసరికి మంచంపైన పడుకుని ఉన్న సత్యం, మంచానికి జారబడి నీరసంగా కూర్చుని రాజ్యలక్ష్మి ఉంటారు. మరోపక్క పక్కింటావిడ జానకమ్మ కూడా కూర్చుని ఉంటుంది. లోపలికొచ్చిన కిరణ్ కంగారుగా రాజ్యలక్ష్మి దగ్గరికొచ్చి, అమ్మా అమ్మా, ఏమైంది నీకు? ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడొద్దు. ఆ మాటకి పక్కింటావిడ జానకమ్మతో కిరణ్ ఇలా అంటాడు. అత్తా, ఏమైంది మా అమ్మకి? బాధతో తిండి తిప్పలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంది. అయినా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు? మా అమ్మ నా మొహం తనకి చూపించొద్దు అని అనేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయానత్తా. మీ అమ్మ కోపంలో ఏదో అలా అందే అనుకో, అంత మాత్రానికి వెళ్ళిపోతావా? నీకంత రోషం ఎందుకు? నేను రోషంతో వెళ్ళిపోలేదత్తా. అమ్మకి ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉండి ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళాను. ఏంటమ్మా ఇది? నువ్వు కూడా అన్నం నీళ్లు మానేసి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పమ్మా? నీ మొహం నాకు చూపించొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? అలా అనకమ్మా. నేను చేసింది క్షమించనని తప్పే, కాదన్ను. ఇప్పటికే నా కారణంగా నాన్న ఆరోగ్యం పాడైపోయింది. నా మీద కోపంతో నువ్వు కూడా నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పటికైనా నాన్నని సిటీలో హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయిద్దాం. నువ్వు కూడా ఒకసారి డాక్టర్కి చూపించుకుందువు గాని. పోదాం పదమ్మా. మేము రావురా. అయినా ఇప్పుడు మేమీ అవమానాలు భరిస్తూ బ్రతికి ఏం సాధించాలి? అలా అనక రాజ్యం వదినా. ఇలాంటి గొడవలు అందరిలో ఉండేవే. అంత మాత్రాన ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? చెప్పు, అయిందేదో అయింది. ముందు మీరిద్దరూ కిరణ్తో హాస్పిటల్కి వెళ్ళండి అని నచ్చజెప్పి కిరణ్ వెంట హాస్పిటల్కి పంపిస్తుంది జానకమ్మ. మిస్టర్ కిరణ్, మీ అమ్మగారికి కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. కానీ మీ నాన్నగారికి వైద్యం చేయడానికి మాత్రం కొంత ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. మరి ఏర్పాటు చేసుకోగలరా? ఆ మాటలకు రాజ్యలక్ష్మి, అయ్యా డాక్టర్ గారు, ఇప్పుడు మా దగ్గర అన్ని డబ్బులు లేవు. చూడమ్మా, మీ వారు పక్షవాతంతో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్కి ఖరీదైన మెడిసిన్స్ వాడాలి. మధ్య మధ్యలో హాస్పిటల్కి కూడా తీసుకొస్తూ చెకప్ చేయిస్తూ ఉండాలి. ఆ మాటలకి ఆ పక్కనే ఉన్న కిరణ్, అలాగే డాక్టర్ గారు, ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు తీసుకుని మళ్ళీ తొందరలోనే వస్తాం. మీరే ఎలాగైనా మా నాన్నగారికి నయం చేయాలి. ఓ తప్పకుండా కిరణ్, వీలైనంత తొందరగా మీ నాన్నని తీసుకురావటం మంచిది. అలాగే డాక్టర్ గారు అని చెప్పి అక్కడ్నుంచి అమ్మా నాన్నల్ని తీసుకుని ఇంటికొస్తాడు కిరణ్. డబ్బు కోసం తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు. కానీ ఎక్కడా డబ్బు దొరకదు. ఇప్పుడేం చేయాలి? నాన్నకి వైద్యం చేయించడం కోసం డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలి? ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.